వన్ మోర్ ఫ్రైడే అండ్ అర్థం కాని టైటిల్తోన వచ్చిన వన్ మోర్ డబ్బింగ్ సినిమా నరివేట ప్రొనౌన్సియేషన్ కరెక్టే అనుకుంటా. తెలవదు మరి మలయాళం సినిమా ఇది టోవినో థామస్ లీడ్ యాక్టర్ లాస్ట్ వీక్ కేరళలో రిలీజ్ అయింది, మలయాళంలో రిలీజ్ అయింది. అదే రోజు తెలుగులో కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండే అంట. తోడేలు వేట అని కూడా ఏదో టైటిల్ చెప్పిరు ఆ టైంలో, బట్ అదేం కాకుండా ఒరిజినల్ టైటిల్తోనే రిలీజ్ అయింది తెలుగులో ఈ రోజు. అంటే ముప్పెత మేసో సినిమా ఎట్లుంది అంటే, మనకు తెలుసు తమిళనాడులో సేవియర్లు ఎక్కువ. ఎవరు ఫేమస్? సేవియర్ సూరి ఉన్నాడా, సేవియర్ విజయ్ ఉంటారు, ఎప్పుడు సేవియర్ ధనుష్ ఉన్నాడు. మరి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిండో ఏందో నాకు తెలవదు. కొత్తగా మార్కెట్లోకి సేవియర్ టోవినో థామస్ వచ్చిండు. 2018 మూవీలో కూడా కొంచెం విన్నది ఇలాంటి రోలే కాని అది కథలో ఉంటది. చాలా గ్రౌండెడ్ రోల్ అది. కానీ నరివెట్టలో ఇట్స్ ఏ ప్రాపర్ సేవియర్ రోల్. బేసికల్లీ జై భీమ్ టెంప్లేట్. ఇది ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు, ఊర్లో ఉంటాడు, జాబ్ లేదు, ఏదో గవర్నమెంట్ జాబ్ కొడతా అని అట్లా కూర్చుని ఉంటాడు ఖాళీగా. కానీ ఆబ్వియస్లీ లవర్ ఉంటది, సింగిల్ మదర్ ఉంటది. వీళ్లమీద బాగా ప్రెజర్ పెడతారు, ఇంకా చేసేది లేక తప్పేది లేక ఇష్టం లేని కానిస్టేబుల్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. అక్కడ అనూహ్యంగా అడవిలో జరుగుతున్న ఒక ప్రోటెస్ట్కి వీళ్లు సెక్యూరిటీ లాగా వెళ్తారు. అండ్ అక్కడ ఏం జరిగింది అన్నదే కథ. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అంట, కేరళలో జరిగింది. సో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ మొత్తం సినిమా బాగానే తీసరు అనిపించింది. ఐ మీన్ టోవినో థామస్ క్యారెక్టర్ జర్నీ ఆర్క్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఎస్ యూజువల్ మల్లు లాగా ఉంటది ఇగ. సో ఫస్ట్ హాఫ్ అంతా అట్లా సెటప్కి వెళ్తా ఉంటది. పెద్ద గొప్ప సీన్లు ఏమో ఉండవు, బట్ రిలేటబుల్ సీన్లు, అట్లాని క్యూట్ సీన్లు కూడా ఉండవు. మళ్ళీ ఏదో రిలేటబుల్గా అట్లా పోతూ ఉంటది. ఎందుకంటే తెలుగులో కూడా చాలా మంది గవర్నమెంట్ జాబ్ కొడతాని కూర్చుంటారు కదా. సో ఆ సిచ్యువేషన్లో సొసైటీ వాళ్ళని ఎట్లా చూస్తది ఆ విషయాలు చూపించరు బాగానే, పర్లేదు, బట్ నథింగ్ ఎక్స్ట్రార్డినరీ. సో సెకండ్ హాఫ్లో ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకో జోన్లో వెళ్తది సినిమా. అంటే మొత్తం పేసి కూడా ఏమ అయిపోదు, అట్లా ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ వెళ్తా ఉంటది. ఏ పాయింట్లో కూడా హీరో ఇట్లా హీరోలాగా అయిపోడు, అండర్ డాగ్ లాగానే ఉంటాడు. కాని ఆ సేవియర్ ఆస్పెక్ట్ మాత్రం అట్లానే ఉంటది. సో ట్రైబల్ రైట్స్ గురించి ఈ మూవీ. సో గవర్నమెంట్ వాళ్ళ కొన్ని ప్రామిస్లు చేసి అవి డెలివర్ కానప్పుడు వాళ్ళు స్ట్రైక్గా కూర్చుంటారు, పీస్ఫుల్ స్ట్రైక్కి కూర్చుంటారు. అండ్ ఆబ్వియస్లీ ఈ విషయం ప్రభుత్వాలకి నచ్చదు. సో వీళ్లలో నక్సలైట్లు ఉన్నారు, కావాలని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదో ఇన్సిడెంట్ అయింది, అక్కడ చాలామంది చచ్చిపోయారు కూడా. అండ్ ఒక మేజర్ కవరప్ కూడా జరిగిందంట. సినిమా తర్వాత నేను కొంచెం చదవడానికి చూసిన ఇన్సిడెంట్ పైన సినిమాకి వాస్తవంగా జరిగిన దానికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సేమ్ జై భీమ్లో ఉన్నట్టే జై భీమ్ లో కూడా ఒక ఆథెంటిక్ కథని తీసుకొని, ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని, క్యారెక్టర్ల రిలజన్లు మార్చి ఒక జోన్లో సినిమాని తీసుకుపోయి అదొక హీరో వెహికల్ చేసరు జై భీమ్ని. కానీ జై భీమ్లో ఒరిజినల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటదో అది మన రక్తాన్ని మరిగేస్తది. ఒక అన్యాయం జరిగింది అక్కడ. సో ఇన్సిడెంట్ గురించే ఉండాలి అక్కడ. కానీ సూర్య హైలైట్ అయితా ఉంటాడు, ఎందుకో నాకు అర్థం కాదు. సో జై భీమ్ సినిమాతో నేను ఐడియా లెవెల్లో ఏకీభవించిన ఎస్ఏ ప్రాడక్ట్ అది నాకు లెట్ డౌనే. కొన్ని అలాంటి అనవాళ్లే నాకు నరివేటట్టాలు కూడా కనిపించినాయి. టోటల్ ఫోకస్ టోవినో థామస్ మీదకి వచ్చేస్తది. వేరే వాళ్ల పెయిన్ హీరోకి డ్రైవర్ లాగా కనిపిస్తా ఉంటది. హీరో క్యారెక్టర్ డ్రైవ్ చేయడానికి, హీరో క్యారెక్టర్ ఎలివేషన్కి, హీరో క్యారెక్టర్ ఆర్కి, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఆ పెయిన్ అనేది ఫ్యూయల్ లాగా ఉంటా ఉంటది. అది ఫండమెంటీ ఫ్లాడ్ సబ్జెక్ట్, ఎవరి కథనో వాళ్లే ఉండాలి. ఈ మూవీలో ఇన్సిడెంట్ అన్నది ట్రైబల్ మూమెంట్. సో వాళ్ల పెయిన్ వాళ్ల కథ డ్రైవరే అవ్వాలి, ఇంకెవరో థర్డ్ పర్సన్ క్యారెక్టర్ ఆర్కి ఫ్యూయల్ కావద్దు అది. ఎనీవే ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇలాంటి సేవియర్ కాంప్లెక్స్ ఉన్న సినిమాల్లో ఇది చాలా కామంగా చూస్తా ఉంటాం. అన్ఫార్చునేట్లీ టోబినో థామస్ కూడా ఇదే పాత్రలో వెళ్తున్నారు. మీకు తెలుసు నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. కేరళలో నెక్స్ట్ సూపర్ స్టార్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఆయన, అట్లీస్ట్ అనుకునేటోని నేను.
చూడాలి మరి అది ఎంతవరకు అయితదో అన్ నరివేట. సినిమా మలయాళంలో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు నాకు తెలిసినంతవరకు. సో ఇక్కడ కూడా చాలా లిమిటెడ్ షోస్ ఉన్నాయి. అండ్ జనరల్గానే ఈ ఆపరేషన్ డిప్రెషన్స్ ఆపరేషన్ సినిమాలు తెలుగు ఆడియన్స్ పెద్దగా ఎంకరేజ్ చేయరు. సో చూడాలి మరి ఏరియాకి మూవీ నడుస్తదని. బట్ ఎస్ఏ ఫిలిం చూసుకున్నప్పుడు లాస్ట్లో ఏడిపిస్తది బకాజ్ రియల్ ఇన్సిడెంట్ రియల్ పెయిన్ కనెక్ట్ అయితాం. ఎస్ ఇండియన్స్ మనందరం కనెక్ట్ అయితాం. ఆ విషయాలకి పోలీస్ బ్రూటాలిటీ సిస్టమిక్ ఆపరేషన్ వీడిని కొంచెం పవర్ఫుల్గా చూపించాడు సినిమాలో. అవి చూసినప్పుడు కూడా మనకు కొంచెం కోపం వస్తది. సో ఇది ఫుల్ బ్లోన్ వెట్రిమారన్ సినిమా కాదు. అండ్ వెట్రివారన్ లెవెల్ క్రాఫ్ట్ కూడా లేదు సినిమాలో. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్లు కూడా లేవు. టోయినో థామస్ తేలిపోతాడు ఒక పాయింట్ తర్వాత. ఇనిషియల్ లెవెల్లో బానే ఉంటాడు. బట్ ఎక్కడైతే ఇమోట్ చేస్తా ఉంటాడో లాస్ట్ హాఫ్లో అక్కడ కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగానే అనిపిస్తా ఉంటది. సో ఓవరాల్ నరివేటట్ట ఇసాన్ ఓకే ఫిల్ ఎంతమంది చూసారా తెలవదు. బట్ ఓటిటీలో వస్తే చూడండి ఒకసారి బికాజ్ ఇది ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్తుంది కదా సినిమా మనకి. అట్లీస్ట్ ఆ విషయానికన్నా కొంచెం వాల్యూ ఉంటది. అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఎట్లాగో మనం తర్వాత చదువుకోవాల్సిందే. సో ఎస్ నరివే వన్ మోర్ ఓకేష్ ఫిల్ ఫ్రమ్ టోవినో థామస్. సో ఎస్ థాంక్యూ గాయస్ లవ్ యూ ఆల్ జై హింద్.